అహ్మదాబాద్ మేఘానిలో జరిగిన విమాన ప్రమాదం దేశ చరిత్రలోని విషాదకరమైన ఘటనగా చెప్పొచ్చు. భారత విమానయాన శాఖ చరిత్రలోని అత్యంత ఘోరమైన విషాద ఘటన ఇది. విమానం కుప్పకూలిన ఘటనలో మొత్తం 242 మంది మృతి చెందినారు. ఒక్కరు కూడా మిగల్లేదు అంటూ అహ్మదాబాద్ సిపి జ్ఞానేందర్ సింగ్ అసోసియేటెడ్ ప్రెస్కి ప్రకటించారు. ఇది తీవ్ర విషాదకరమైన ఘటన. ప్రతి ఒక్కరి గుండెలు పగిలిపోతున్నాయి. ఇంత పెద్ద ప్రమాదం, ఈ ప్రమాదంలో ఇంతమంది మృతుల సంఖ్య ఊహించలేకపోతున్నారు ఎవరు కూడా. 2 శిశువులతో పాటు 13 మంది చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. అలాగే పోర్చుగల్కు చెందినటువంటి 7, కెనడాకు చెందినటువంటి ఒకరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 242 మంది కూడా కన్నుమూశారు. మంటల్లో చిక్కుకుని కాలిపోయిన పరిస్థితి తీవ్ర విషాదాన్ని నింపుతుంది ఘటన. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రమాద ఘటన తెలిసిన వెంటనే సహాయక చర్యలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఆ సకలాల కింద కాలి బూడిదవుతున్న సకలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తే ఎవ్వరూ కూడా ప్రాణాలతో లేనటువంటి పరిస్థితి. అహ్మదాబాద్ మేఘాని నుంచి మధ్యాహ్నం 1:17 టేకాఫ్ అయిన 9 నిమిషాల వ్యవధిలోనే విమానం ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. ప్రధానంగా మొదట దీని వెనకాతల కుట్రకోణం ఉన్నట్టు కేంద్ర విమానయాన శాఖ అనుమానం కూడా వ్యక్తం చేసింది, ఒక ప్రకటన కూడా చేసింది. అయితే టెక్నికల్ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తోంది. ఏదేమైనా 242 మంది